రీసెంట్ గా చినాబ్ రైల్ బ్రిడ్జ్ ని పిఎం మోదీ గారు ఇనాగరేట్ చేశారు. ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ సింగిల్ ఆర్చ్ రైల్ బ్రిడ్జ్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని రియాసీ డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయింది. దీంతో పాటు అంజీ రైల్ బ్రిడ్జ్ ని కూడా ఇనాగరేట్ చేశారు. సో ఇది అంజీ రివర్ మీద లొకేట్ అయ్యింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ కేబుల్ స్లేడ్ బ్రిడ్జ్. సో అంజీ రివర్ అనేది చినాబ్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో చినాబ్ రివర్ గురించి చూసుకుంటే ఇట్స్ ఎ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. దీన్నే చంద్రబాగా అని కూడా అంటారు. బికాస్ చంద్ర అండ్ బాగా అనే స్ట్రీమ్స్ జాయిన్ అవ్వడం వల్ల వచ్చింది ఈ చినాబ్ రివర్. సో అందుకే చంద్రబాగా అని కూడా పిలుస్తారు. సో ఈ చినాబ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ రైల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ కాశ్మీర్ అండ్ ఇండియన్ ప్లేన్స్. బికాస్ కాశ్మీర్ కి డైరెక్ట్ గా రైల్వే లైన్ అనేది లేదు. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ రైల్వే లైన్ అనేది లేదనమాట. సో దట్ ఇది ఫస్ట్ రైల్ బ్రిడ్జ్ విచ్ కనెక్ట్స్ కాశ్మీర్ టు ఇండియన్ ప్లెయిన్స్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఈ బ్రిడ్జ్ గురించి, సో దీని లెంత్ 1.3 కిలోమీటర్స్, హైట్ 359 మీటర్స్. ఇది ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్స్ హైట్ గా ఉంటుంది. అందుకనే దీన్ని వరల్డ్స్ హైయెస్ట్ సింగిల్ ఆర్చ్ రైల్ బ్రిడ్జ్ అంటాము. సో దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 120 ఇయర్స్. సో దీన్ని ఎలా డిజైన్ చేశారు, హై విండ్స్ ని కూడా తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. లైక్ 266 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేసే విండ్ ని కూడా ఇది తట్టుకోగలుగుతుంది. అలానే బ్లాస్ట్ ప్రూఫ్ అండ్ సీస్మిక్ వేవ్స్ ని లైక్ జోన్ 5 ఎర్త్క్వేక్ ఫోర్సెస్ ని కూడా తట్టుకునేలాగా దీన్ని తయారు చేశారు. సో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ డిఆర్డిఓ. వీళ్ళందరూ కొలాబరేటివ్ గా ఈ చినాబ్ రైల్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు.